అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ కింద ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సరానికి మరి రైతన్నకి 20,000 అకౌంట్లు జమ చేస్తామని చెప్పారు. ఆ హామీ నెరవేర్చే దిశగా ఈ రోజు 3వ విడతలో మరి 6,000 జమ చేయడం నిజంగా హర్షణీయం. మేమందరం కూడా రైతన్నలందరం కూడా కలిసి మేము గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పిఎం మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం. అదేవిధంగా స్థానికంగా నందిగాం నియోజకవర్గంలో చూస్తే మేము వేదాంత స్కీమ్ కూడా మరి 15 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో ఎస్పీఎం బకాయిలు ఏదైతే మరి ఆచరణలో సాధ్యం కాదన్నారో అవి కూడా మేము గతంలో మీరు రైతన్నలకు అండగా ఉండి అవి విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఏదైతే నందిగాం నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న అడవి ఆవుల సమస్య కూడా మరి సీఎం గారి రివ్యూ త్వరలో ఉండబోతుంది. తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యకు కూడా మేము పరిష్కారం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆగస్టులో చూస్తే గత ఆగస్టు 2వ తారీఖున చూస్తే మొదటి విడత జమ చేయడం జరిగింది 7,000. అదేవిధంగా నవంబర్ 19వ తారీఖున 2వ విడత జమ చేయడం జరిగింది ఇంకొక 7,000. అదేవిధంగా ఈ రోజు మార్చి 13వ తారీఖున మరి మిగతా 6,000 జమ చేయడం, మొత్తం 20,000 ప్రతి రైతన్న అకౌంట్ లో జమ చేయడం జరిగింది. నందిగా నియోజకవర్గంలో చూస్తే దాదాపు 30,216 మంది రైతన్నలకి మరి 17.34 కోట్లు జమ చేయడం జరిగింది. అదేవిధంగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చే రైతన్నలకి మేము తప్పకుండా అండగా ఉంటాం. ఎందుకంటే ఆరుగాలం కష్టపడే రైతన్నకి వాళ్ళు కష్టపడితేనే మనకి 3 పూట్ల వేళ్ళు నోట్లోకి వెళ్తాయి కాబట్టి అందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి అదేవిధంగా దేశానికి ప్రధాన రంగం వ్యవసాయ రంగం రాష్ట్రాల్లో కూడా మరి వీళ్ళు బాగుంటేనే, రైతన్నలు బాగుంటేనే మరి సమాజం బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో మరి ఈ స్కీమ్ హామీ ఇవ్వటం. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి విడత స్టేట్ గవర్నమెంట్ చూస్తే 12.09 కోట్లు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే 5.27 కోట్లు మొత్తం మరి కేవలం నందిగా నియోజకవర్గానికి ఈ విధంగా జమ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు జమ అయి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా ఆర్థికంగా చాలా లోటులో ఉన్నా కూడా, లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకొని దీని ఈ రోజు సాకారం చేయడం నేను మనస్ఫూర్తిగా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఎప్పుడూ కూడా ఎన్డీఏ తప్పకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం అని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఏదైతే పులిచింతల బ్యారేజ్ మధ్య నుంచి మనకి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న స్కీమ్స్ కి నీరందక రైతన్నలు చాలా అల్లాడుతున్నారు. ముఖ్యంగా మిర్చి వేశారు, అదేవిధంగా మొక్కజొన్న వేశారు, చాలా బాధపడుతున్నారు అన్నప్పుడు మరి మొన్న అసెంబ్లీ సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే స్పందించి మరి పులిచింతల్లో నీరు వదిలారండి. ఈ సభ ద్వారా కూడా నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇది గొప్పగా చెప్పుకోవటం కాదు, ఎప్పుడు కూడా పెద్దలు అదేవిధంగా ప్రాజెక్ట్ చైర్మన్ గారైన కోటా వీరబాబు గారికి, వేదిక మీద ఉన్న ఉమ్మడి కూటమి ప్రభుత్వం యొక్క మండల పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఈ సభకు చేసిన రైతన్నలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏఓలకి, అదేవిధంగా పీడీ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అంటే పోలవరం, వెలుగొండ ఇలాంటి ప్రాజెక్ట్స్ పక్కన పెడితే ఈ 10 కోట్లు 15 కోట్ల రేంజ్ లో శాంక్షన్ అయిన ఏకైక స్కీమ్ ఇప్పుడు వేదాంత స్కీమ్. అందరూ అడుగుతున్నారు మీరు ఎలా సాధించారమ్మా, అది మరి ఎలా సాధించావో మాకు తెలియదు. కేవలం ఎంపీ గారు, నేను, తాతయ్య గారు పదే ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టడం సంగతి కూడా మనం చూసాం. మరి ఈ రోజు ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతన్నలకు అండగా ఉంటూ ప్రతి నిమిషం కూడా వారి అభివృద్ధికి తోడ్పాటునిస్తూ ఈ రోజు మరి రైతన్నలే దేశానికి వెన్నెముక్క అనే విధంగా వారికి అండగా ఉండటం నిజంగా చాలా మనం చేసుకున్న అదృష్టం.
అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుందండి. గతంలో చూస్తే మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాగానే నాకు వచ్చిన మొదటి సవాలు SPM బకాయిలు. మరి గత ప్రభుత్వాలు చేసిన కార్యక్రమం ఈరోజు నందిగామలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మరి NDA ప్రభుత్వం అని చెప్పి మరొకసారి ఈరోజు నిరూపించుకున్నారు గౌరవ ప్రధానమంత్రి గారైన మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు. వీరి ఉమ్మడి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు రైతన్నలకి ఏదైతే మరి రైతన్నలకి అండగా ఉంటాం, మన రాష్ట్రమే రైతన్నలకి మరి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. మీరు బాగుంటేనే మేము బాగుంటాం, మీరందరూ కూడా 3 పూట్ల కష్టపడితేనే మేము కూడా 3 పూట్ల మరి చెయ్యి నోట్లోకి వెళ్ళేది మరి మీ ద్వారానే. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము. రైతన్న బాగుంటేనే మేము అందరం కూడా బాగుంటాం. కాబట్టి మీకు వాగ్దానం చేస్తున్న ఎప్పుడూ కూడా రైతులకి నేను అండగా ఉంటానని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, నాకు మా నియోజకవర్గంలో తాతయ్య గారు కానీ పదే ఇది మరి దీని మీద దృష్టి పెట్టడం, మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పాడు వచ్చినప్పుడు కూడా ఈ స్కీమ్ గురించి మనం వివరించడం, వారు కూడా వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈ రోజు దానికి సహకారమైనందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇది అతిశయం కాదండి, ఇదో మనం గొప్పగా చెప్పుకోవటం కాదు. స్టేట్ లో శాంక్షన్ అయిన మొదటి స్కీమ్ వేదాంత స్కీమ్. అంటే మెయిన్ ప్రాజెక్ట్స్ తప్పిదాలకి మరి రైతన్నలకి దాదాపు SPM కంపెనీ 10 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి మేడం. మరి ఇది ఎలాగైనా మీరు విడుదల చేయించాలి ప్రభుత్వం చేత అన్నప్పుడు అది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టిన బకాయిలు ప్రభుత్వం తీసుకొని విడుదల చేయాలంటే అది సామాన్య విషయం కాదు. కానీ ఆ రోజు అదృష్టం ఏంటంటే, ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా లోకేష్ బాబు గారు ఉన్నారు. లోకేష్ బాబు గారి దృష్టిలో రఘురామ్ గారు కానీ మేము కానీ అనేక సార్లు తాతయ్య గారు మరి వారి దృష్టిలో పెట్టడం, చివరికి అది కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి తీర్మానం చేసి మరి 3వ విడత వేయడం. నిజంగా ఆర్థిక లోటు ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకునే దిశగా ఈ రోజు వాగ్దానం పూర్తి చేసినందుకు చాలా మరి హర్షణీయం. రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చూస్తే రైతన్నల కష్టాలు అయితే వర్ణనాతీతం అండి. కనీసం ఒక్క స్కీమ్ కూడా వాళ్ళకి రిపేర్ కోసం డబ్బులు ఇవ్వకుండా స్కీములన్నిటిని కూడా మూలం పడేసి రైతులను ఏ విధంగా ఏపించారో మనం చూసాం. అదేవిధంగా ఎరువులకు కానీ యూరియాకి కానీ మరి చెప్పులు పెట్టుకునే లైన్ లో మరి అడవి ఆవుల సమస్య అండి. ఇది కూడా పలుమార్లు మరి అసెంబ్లీలో స్వయంగా మాట్లాడటం జరిగింది, పలుమార్లు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మళ్ళీ త్వరలో మనకి రివ్యూ కూడా జరుగుతుందండి ముఖ్యమంత్రి గారితో. తప్పకుండా ఈ ప్రాబ్లం మళ్ళీ ఈ సమస్యను తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతానని మీ అందరి ముందు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సమస్య పరిష్కారానికి కూడా నేను తీవ్రంగా కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరి ఈ రోజు ఏదైతే 20,000 మరి మొదటి హామీ ఇచ్చారు, ప్రతి సంవత్సరం కూడా 20,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు అన్నదాత సుఖీభవ. అదేవిధంగా PM కిసాన్ కింద సంవత్సర కాలంలో 3 విడతలుగా మరి 20,000 మరి రైతన్నల అకౌంట్ లో జమ చేయడం పూర్తయిపోయిందంటే నిజంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి మొదటి విడత చూస్తే ఆగస్టు 2వ తారీఖున మొదటి విడత వేయడం జరిగింది. నవంబర్ 19న 2వ విడత వేశారు. అదేవిధంగా ఈ రోజు మార్చి 13న 10 కోట్లు విడుదల చేశారు ఆ రోజు ప్రభుత్వం వారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే NDA కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సవాల్ నాకు వేదాంత స్కీమ్. ఏదైతే మోటార్లు కూడా అమ్మేసుకొని తుప్పు పెట్టేసి మూలం పడేసిన ఆ స్కీమ్ ని మళ్ళీ వినియోగంలో తీసుకురావాలంటే అది కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అది కొన్నాళ్ళ తర్వాత చూద్దామమ్మా అన్నారు. అదేవిధంగా నిరంతరం MP గారు కానీ నేను కానీ